పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. పవన్ బ్రో, పీకే బ్రో. పీకే బ్రోకి ఇష్టం లేని పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇష్టం లేని పర్సన్ లైఫ్లోనా? లైఫ్లో అంటే మీ ఇద్దరు ఇప్పుడు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు, ఏ షేర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇష్టం లేని పర్సన్స్ అయితే ఎవరు లేరు. ఇది ఎగ్జాక్ట్లీ లేదు ఎగ్జాక్ట్లీ నాకు అలా ఏముండదు. ఆయన రోడ్ లో పోయే వాళ్ళందరూ కూడా నా అనుకొని కలుపుకునే నేను ఎవరున్నా సరే నా మనసులో వేసుకుంటాను. ఆపోజిట్ ఉంటాం శివ. నేను ఎవరితో అంత మింగల్ అవ్వను. నా కంప్లీట్ ఆపోజిట్. నాకు యాటిట్యూడ్ అనుకుంటున్నారు కదా, నాకు యాటిట్యూడ్ కాదు. మాట్లాడదాం పొగరు అంటారు. అవును, పొగరేం లేదు. నేను కూడా అనుకున్నాను దీని మీద. మా ఇద్దరు కూడా పోయింది. మా ఇంట్లో మా అక్కలతో సరిగా మాట్లాడు. మీ ఇద్దరు కూడా ఏదో ప్రతి సిచ్యువేషన్ లో అవుతానే అంతే. అంటే ఇప్పుడు నాకేంటి శివ, ఇప్పుడు ఇంట్లోకి వచ్చాం, అక్కోళ్ళు ఉన్నారు, ఇప్పుడు బాగోదు కదా నువ్వు సైలెంట్గా కూర్చొని ఫోన్ వాడడమో లేకపోతే సైలెంట్ ఉంటే. ఇట్ లుక్స్ లైక్ నీకేదో యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని అనుకుంటారు. ఒక 2 సార్లు మా ఇద్దరికి ఒక డిస్కషన్ వచ్చింది. నేనేమన్నానంటే, మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, మీ చుట్టాలు దూరం చుట్టాలైనా కూడా మాట్లాడుతున్నాను కదా, నేను అంత రిసీవింగ్ ఉంటాను. తను ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది నిజమే, తనకు తెలిసిన వాళ్ళు అయితే కంఫర్టబుల్ కూర్చొని మాట్లాడతారు, తెలియని వాళ్ళు అయితే ఆ తర్వాత నేను ఎప్పుడు అడగలేదు. నేను ఐ స్టార్టెడ్ యునో తన గురించి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఇండస్ట్రీలో కూడా నాకు చాలా మంది హాయ్ బై ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు ఇండస్ట్రీలో కూడా ఎవరిని నేను పెట్టుకోలేదు. నేను ఇంత మంచివాడిని అయితే శివ, తను ఇంత మంచిది నిజంగానే. కానీ ఏంటంటే యాటిట్యూడ్ అనే ఒక ముసుగు పడ్డది కాబట్టి జనాలు ఏం లేదు. యాటిట్యూడ్ లేదు, చాలా డౌన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఉన్నా మిగతా ఏది ఉన్నా వై పవన్ కళ్యాణ్. నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, నేను అప్పుడప్పుడే వస్తున్నాను. నేను కాకుండా తనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని షీ కెన్ చూస్ కదా. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నన్ను చేసుకుందంటేనే చాలా. మా ఇంట్లో అందరూ అదే అంటారు, చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి అని అంటారు. కింద కూర్చొని తింటే కింద కూర్చొని తింటుంది. నేను సెలబ్రిటీ అలా ఉండదు. నాతో వస్తే ఎవరున్నా సరే జనరల్ గా అంటున్నా, నేను కంఫర్టబుల్ గా నేను చూసాను చాలా సార్. మనం కూర్చొని మనం దొరలేము కదా, దొరలేము మనం. కింద దొరలు ఎన్నో చేశానులే కానీ నాలో నేనే చెప్తున్నాను, నాలో వెరీ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే, బిగ్ బాస్ లో కూడా చాలా మంది చూస్తుంటారు, నేను ఎక్కువ కలవను ఎవరితో, పర్సన్స్ తో ఎక్కువ వెళ్ళి మింగల్ అవ్వను. నేను నాతో వచ్చి కూర్చొని చాలా బాగా మాట్లాడితే నేను జస్ట్ మింగల్ అయిపోతా వాళ్ళతో. నాకు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, నేను వెళ్ళి వాళ్ళతో ట్రబుల్ వెళ్ళి మాట్లాడడం కానీ, ఒక మెయింటైన్ చేయడం కానీ, ఫ్రెండ్షిప్ అయినా కూడా ఏదైనా కూడా. నాకు లైఫ్ లో ఒకే ఒక ఫ్రెండ్ ఉందంటే ఆ పిల్ల రాజీ ఒకటే. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఒకటే మెయింటైన్ చేసుకొస్తున్నా, ఎందుకంటే తను నాకు కూడా అంత టెన్షన్ ఇస్తుంది. ఎన్ని జరిగినా శ్రీ సత్య వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, హాయ్ బై ఫ్రెండ్స్, అందరు మంచి ఫ్రెండ్స్. కలిసినప్పుడు కలిస్తే చాలా బాగుంటాం మనందరం. కలవకపోతే మీ ముఖం వెలిగిపోయింది సార్, ఎర్రగయ్య మీ బుగ్గలు. మీ బుగ్గలు ఎందుకు ఎర్రగైతున్నాయి పిలువు అని చెప్పేసి. ట్రిప్ మనం కూడా ఒకటి ప్లాన్ చేద్దాం శివ, డెఫినెట్ గా బ్యాంకాక్. మనం అబ్బాయి అనుకుంటున్నా కానీ మీరు అనుకుంటున్నా ఉండండి కానీ వెళ్ళలేదు. నన్ను పంపించేది లేదు శివ, బ్యాంకాక్ ఎక్కడైనా వెళ్ళు, నో ఇష్యూ. నన్ను కూడా పంపించు, నేను కూడా పోతా. ఆల్రెడీ వెళ్ళొచ్చింది కదా, ఇంకొకసారి పోతా. పవన్ కి ఏం చేస్తే కోపం ఎక్కువ వస్తుంది? ఆయనకి 24/7 కోపంలోనే ఉంటాడు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మాకు ఏంటంటే గొడవలు ఎవరికైనా పెద్ద పెద్దవి అవుతాయి, కానీ మాకు చిన్న చిన్న విషయాలు, నన్ను ఎందుకు బేబీ అనలేదు, వచ్చి రాగానే ఎందుకు హక్ చేసుకోలేదు, వీటి మీదనే గొడవలు అవుతాయి సార్. కంప్లీట్లీ ఆపోజిట్. లేదు, ఒక్క నిమిషం. నేను లేచిన తర్వాత నేను కాదు బ్రేక్ఫాస్ట్ చేద్దాం, గట్టిగా అరిచేస్తుంది. ఎందుకు? నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నేను కూడా పొద్దున్నే లేచాను కదా, నేనే టోన్తో మాట్లాడుతున్నావు, నువ్వే టోన్తో మాట్లాడుతావు, బేబీ ఏడన్నో అన్నట్టు నా ఫ్యూజులు అవుట్ అయిపోయింది సార్ ఆ రోజు. ఇదేంది అని ఓకే ఫైన్ అంటే రోజు అనేవాడు. ఆ రోజు వస్తావా బ్రేక్ఫాస్ట్ కి అని అంటే రోజు కాదు, బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాము అంటే కాల్దాన్లో ఉన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాం, గుడ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అదే అంటున్నాను కదా. ఇప్పుడు నేను డోర్ తీసి వచ్చినప్పుడు ఇప్పుడు నేను కంప్లీట్ స్వెట్ తో ఉంటాను, ఏది జిమ్ నుంచి వచ్చినప్పుడు హగ్ చేసుకోలేదు అన్నట్టు. ఏంది శివ నాకు అర్థం కాదు, మనకి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మనం స్వెట్ తో ఉన్నప్పుడు. దట్స్ వాట్ ఐ ట్రై టు కన్విన్స్ హర్. తనకు అర్థం కాదు. నా కోపం వచ్చేది అని అంటే శివ చాలా రేర్ నా కోపం వచ్చేది, అంత ఈజీగా రాదు, చాలా రేర్. అప్పుడప్పుడు కోపం సరే ఇప్పుడు ఈ మధ్య కోపం చూసినాను. ఈ మధ్య 4 months నుంచి తగ్గించాడు. యాక్చువల్లీ 1 year నుంచి మా ఇద్దరి మధ్య కోపాలు తప్పాలి.
4 months అసలు నేను రియాక్ట్ అవ్వను. లేదు ఈ తగ్గాడు. నేను ఆల్కహాల్ నుంచి అన్ని కట్ లేదు. ఇప్పుడు నేను మీతో గొడవ పడుతున్నాను అని అంటే మీ దగ్గర నుంచి నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంటే మీ బిహేవియర్ చేంజ్ అవ్వడమో ఏదో. అది రానప్పుడు నేను మీతో గొడవ పడి వేస్ట్ కదా. అంటే వాట్ డు యు మీన్? అది ఏదో అడుగుతుంది. ఇప్పుడు అది జరగనప్పుడు నేను గొడవ పడి ఎందుకు? చెప్పాలనుకున్నాను, నాకు చెప్పేస్తున్నాడు. నువ్వే మారిపోయావని చెప్తున్నావు. నేను అలా లేదు, నేను శివకి ఎగ్జాంపుల్ మా ఇద్దరిది చెప్తున్నాను అంతే. పవన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా పవన్ వల్లనా? చాలానే. చెప్పు ఒకటి. ఒకటంటే కాదు, లిస్టే ఉంది. ఏం ప్రాబ్లం ఫేస్ చేసావమ్మా? చాలానే. చెప్పు. శివ ఎంత మంచివాడు అంటే జూదం అలవాటు లేదు. నేను తనకి ఫస్ట్ చెప్పింది కూడా అది. ఇప్పుడు ఆమె చెప్తుందా? చెప్పు. కోపం వల్ల నేను చాలానే సఫర్ అయ్యాను యాక్చువల్లీ. 1 yearలో 4 monthsలో ఏమీ లేదు కానీ చాలా మారిపోయాము, ఇద్దరం మారిపోయాము యాక్చువల్లీ. సో కాపురం అనేది చాలా సాఫీగా నడుస్తుంది మాది. 1 yearలో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. అవునా? అయితే నేను నా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు అది వెరీ కామన్. 10 ఏళ్ల రిలేషన్ ఉండి మీరు పెళ్లి చేసుకున్నాక కూడా 24/7 మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా చిన్న చిన్నవి అవుతాయి. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని ఏమన్నా, ఆమె ఎవరు కదా ఆమె ఫ్రెండ్స్ని ఏమన్నా, ఇప్పుడు డెఫినెట్గా అవన్నీ అవుతాయి. ప్రతి సిల్లి దానికి కొట్టుకుంటారు. 1 year తర్వాత చూడు కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఈ అవుట్పుట్స్ అనేవి ఎవ్రీ మ్యారీడ్ కపుల్ దగ్గర నుంచి వస్తాయి. నీకే కాదమ్మా, మేమైతే స్టిల్ ఇప్పటికీ కొట్టుకుంటున్నాము. 1 year ఏ మ్యారేజ్ కొత్త కపుల్స్ లో 1 year ఉండే ఉంటాయి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అవ్వడం మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యి గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి. మీదే కాదు ప్రతి కపుల్లో ఇంతే అని అంటే మేము అప్పుడు రియలైజ్ అయ్యాము. మేము నవ్వుకుంటాం శివ. ఇప్పుడు అంటే మనము ఎంత చండాలంగా కొట్లాడుకునిందంటే ఈ మధ్యలో దీన్ని కొట్లాడుకున్నాం కదా, ఎంత చండాలంగా దీనికోసమా ఇంత రియాక్ట్ అయ్యింది. అసలు అంటే నేను అలా అనుకుంటే అయిపోదేమో, నువ్వు కూడా అలా రియాక్ట్ కావు. దీనివల్ల అది కట్ అయింది లేకపోవడం ఎలా అంటే లేదు శివ, అసలు కట్ అవ్వడానికి రీజన్ తను కాదు. నాకు కూడా ఉంది సిచ్యువేషన్. అందుకే రాగానే మిమ్మల్ని అడిగా. ఇప్పుడు ఎవరైనా అన్నా ఎందుకురా ఇవన్నీ వదిలే అన్నావా ఎందుకన్నా. నేను తనని ఇంకొక బీప్ వర్డ్ యూజ్ చేసి, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తూ నన్ను ఇట్లా అన్నాడు అనుకో, ఓకే భయ్యా అని చెప్పేసి వచ్చేస్తాను, కానీ గొడవ పడని అన్న. నాకు దానివల్ల గొడవ పడితే, వాడు నన్ను తిట్టిన గొడవ పడితే నాకు ఏమొస్తుంది? అంటే వాడి రేంజ్కి నేను తగ్గిపోతున్నా, కిందికి వాడి మైండ్ సెట్కి నేను తగ్గిపోతున్నా. అవునవును అంతే. సో ఇప్పుడైతే సెట్ అయిపోయాం. ఎక్కువ